హలో అందరికి, చాలా రోజుల తర్వాత మరో మంచి రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చేసాను. దీన్ని మేము రొయ్య పొట్టు అంటాము. మీరేమంటారు అనేది కామెంట్ చేసేయండి. ఈ రొయ్య పొట్టు గోంగూర కాంబినేషన్ తో నేను మీకు ఈ రోజు ఒక మంచి రెసిపీని షేర్ చేసేస్తాను. ఈ రెసిపీ కోసం ఫస్ట్ అయితే కొంచెం రొయ్య పొట్టును తీసి పక్కన పెట్టేసుకుందాము. అలాగే మనము గోంగూర కాంబినేషన్ తో చేస్తున్నాం కాబట్టి గోంగూరను శుభ్రంగా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. చాలా మంది గోంగూరను పచ్చళ్ళ కోసం ఎండబెడుతూ ఉంటారు. మీరేం టెన్షన్ పడకండి, అన్ని రోజులు ఉండదు ఈ పచ్చడి, అప్పుడే అయిపోతుంది. అన్నంలో కాకుండా వట్టిదే తినేద్దాం అన్నంత బాగుంటుంది. సో మనం అయితే ఇప్పుడు ప్రిపేర్ చేయబోతుంది రోటి పచ్చడి కదా, దానికోసం మనం రోల్ని అయితే శుభ్రంగా క్లీన్ చేసి పెట్టేసుకుందాం. ఫస్ట్ ఇది చాలా రోజుల నుంచి వాడకుండా పక్కన పెట్టేసింది. సో ఇదైతే బాగా దుమ్ము పట్టిపోయింది. దీన్ని ఇప్పుడు నీట్ గా క్లీన్ చేసేసేయాలి. రోటి పచ్చడిని తమ్నైల్ పెట్టిన తర్వాత రోట్లో చేయకపోతే బాగోదు కదా. సో ఇప్పుడైతే మనం ఒక ట్రెడిషనల్ వేలో ప్రిపేర్ చేయబోతున్నాం. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేసేయండి, వీడియో చాలా బాగుంటుంది. మా చిన్నప్పుడు మాది చాలా పెద్ద ఫ్యామిలీ అన్నమాట. మా నాన్నమ్మ తాత వాళ్ళందరూ ఉన్నప్పుడు ఈ పచ్చళ్ళు ఎక్కువగా చేస్తుండేవాళ్ళు. నేనైతే ఈ రెసిపీని మా అమ్మని అడిగి ఎలా చేయాలని కనుక్కొని చేస్తున్నాను. నాకు ఇప్పుడు ఈ పచ్చడి చేస్తుంటే గుర్తొస్తుంది చిన్నప్పుడు మా అమ్మ ఇలాంటి పచ్చళ్ళు చేసి పక్కన పెట్టేసేది. అబ్బో అవన్నీ ఇప్పుడు ఎందుకులేండి. ఈ రోల్ని అయితే బాగా రుద్ది మంచిగా క్లీన్ చేసేసాను. నెక్స్ట్ ఈ కమ్మటి రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. చూస్తున్నారా, ఇక్కడ నేను రొయ్య పొట్టుని హీట్ ఎక్కిన పాన్ లో వేస్తున్నాను. ఈ రొయ్య పొట్టు క్లీనింగ్ కి పెద్ద ఎస్ఓపి ఉందండి. దీన్ని మనం సరిగా క్లీన్ చేసుకోలేదనుకోండి వట్టి ఇసుకుంటుంది, అస్సలు నోట్లో కూడా పెట్టలేము. సో ఇదైతే చాలా పెద్ద ప్రాసెస్ అన్నమాట. ప్రస్తుతానికైతే నేను దీన్ని బాగా దూరగా వేపుతున్నాను. ఒక్క నైట్ అలా పక్కన పెట్టానండి బాబు, ఫుల్ చీమలు కొంచెం ఉంటే మొత్తం తినేసేవే. వాటిని ఎలా చంపాలో అర్థం కాక తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. సో మీకు దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో తెలిస్తే మీరు క్లీన్ చేసేసుకోండి, లేదంటే నాకు ఒక కామెంట్ చేయండి, నేను దీన్ని ఫుల్ గా ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడైతే నేను మీకు క్లియర్ గా చూపించలేకపోతున్నాను, ఎందుకంటే ఒక చేతిలో ఫోన్ ఉంది, ఇంకో చేతిలో గరిట ఉంది. మీరు కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ టైం చూపిస్తానండి. ఓకేనా? ఇంకెంతసేపు వేపుతావే అనుకుంటున్నారా? సర్లేండి, దీన్ని క్లీన్ చేసుకోండి. నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని ఆ పాన్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కే లోపు మీ కారానికి తగినంత ఎండుమిరపకాయలు తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఆయిల్ లో ఎండుమిరపకాయలు వేసుకొని బాగా దూరగా వేపుకోండి. మీరు ఒకసారి ఈ పచ్చడి ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత పచ్చడి టేస్ట్ బాగాలేకపోతే నా ఛానల్ ని అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత కాన్ఫిడెంట్ ఏంటమ్మా నీకు అనుకుంటున్నారు. నేను రెగ్యులర్ గా అప్పుడప్పుడు పచ్చళ్ళు చేస్తుంటాను. ఇంతకు ముందు మా వారు లంచ్ ఆఫీస్ లోనే చేసేసేవారు, ఇప్పుడైతే లంచ్ బాక్స్ పట్టుకెళ్తున్నారు. మా వారు లంచ్ బాక్స్ తీసుకెళ్ళినప్పుడు వేరే వాళ్ళు నా పచ్చళ్ళు తిని అబ్బా ఏంటి ఇంత బాగున్నాయి, ఎలా చేశారు అని అడుగుతారంట. ఎవరైనా మనకు ఒక కాంప్లిమెంట్ ఇచ్చారంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది కదా. అలా నాకు ఈ మధ్య సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది. మాటల్లో పడి నీ రెసిపీ తయారీ విధానం చెప్పడం ఆపేసావే బాబు. చెప్తానండి. మెంతులు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు వేసుకొని బాగా వేపుకోవాలి. బాగా వేపమన్నానని మాడేలాగా వేపొద్దండి, బాగా దూరగా వేపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇంగువ కూడా వేసుకొని బాగా వేపుకోండి. నా దగ్గర అయితే ఈ పౌడర్ ఉంది కాబట్టి ఆ పౌడర్ వేసుకుంటున్నాను, మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. నెక్స్ట్ అవన్నీ తీసి పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్ లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ గోంగూర కూడా వేసుకొని బాగా వేపుకుంటున్నాను. ఇవన్నీ వేపుకునేసరికి నాకు రోలు కూడా బాగా డ్రై అయిపోయింది. సో నేనైతే మెంతులు, ఆవాలు, ధనియాలు ఇవన్నీ వేపుకున్నాం కదా, అవన్నీ ఒకేసారి ఆ రోట్లోకి తీసి పక్కన పెట్టేసాను. ఈ ఆకు బాగా కుక్ అవ్వడానికి కొంతమంది కొంచెం వాటర్ కూడా వేస్తుంటారు. నేనైతే వాటర్ వేయడం లేదు, ఓన్లీ ఆయిల్ లోనే ఫ్రై చేస్తున్నాను. కొంచెం సేపు అలా వేపుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. సో ఆకు బాగా కుక్ అయ్యేలోపు మనం వీటిని అయితే దంచుకుందాము. ఈ వీడియోని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసేయండి, చాలా బాగుంటది. మస్ట్ ట్రై రెసిపీ అండి. ఇలా ఇవన్నీ దంచుతుండగానే నోరు ఊరిపోతూ ఉంటుంది. సో పక్కనే మనకి రొయ్య పొట్టు కూడా కనిపిస్తుంది కదా, దాన్ని అయితే నేను నీట్ గా క్లీన్ చేసి పెట్టేశాను. ఈ రొయ్య పొట్టుతో రొయ్యల పొడి కూడా చేస్తారు, చాలా బాగుంటుంది. అండ్ డిఫరెంట్ గా కూడా చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, ఎండుమిరపకాయలతో చేస్తారు. కాకపోతే కొంచెం తయారీ విధానం అటు ఇటుగా ఉంటుంది. ఇంట్రెస్టింగ్ గా వీడియోస్ పెడదామన్నా కూడా టైం ఉండటం లేదు. అలాగే లాంగ్ వీడియోస్ కి అసలు వ్యూస్ కూడా సరిగా రావట్లేదు. నేను కూడా ఏదో టైం పాస్ కోసం వీడియోస్ పెడుతున్నాను అనుకోండి, నాకు పిల్లల్ని చూసుకోవడానికే టైం అంతా సరిపోతుంది. మాక్సిమం నేను ఇంట్లో పనులన్నీ బాబు నిద్రపోయేటప్పుడే చేసుకుంటాను, ఇంకొకడేమో స్కూల్ కి వెళ్తాడు. అబ్బచ్చా ఏం పని పాట లేనట్టు టైం పాస్ కోసం వీడియోస్ పెడుతున్నావా అని అంటారు. ఎలాగోలా అనుకోండి. ఇప్పుడు నేను చేసిన పచ్చడి ఎవరైనా తిని వాహ్ సూపర్ గా ఉంది అన్నప్పుడు నాకు ఎంత హ్యాపీగా ఉంటుందో, ఇలా ఏదో ఒక వీడియో తీసి పెట్టినప్పుడు ఆ వీడియోకి వచ్చే లైక్స్ కూడా అంతే హ్యాపీనెస్ ఇస్తాయి. అది ఒక వంట విషయంలోనే కాదండి, మనం చేసే ఏ వీడియో అయినా ఎలాంటి పని అయినా సరే ఎవరైనా బాగుంది అంటే ఎంత హ్యాపీగా ఉంటుందో, దాన్ని ఎగతాళి చేసినప్పుడు కూడా అంతే బాధగా ఉంటుంది. ఇప్పటి వరకు అయితే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు నెగిటివ్ కామెంట్స్ అనేవి ఏవీ లేవు. ఒకవేళ తినింది అరగని వాళ్ళు ఏదైనా పెట్టినా కూడా
తీసుకునేందుకు అంత ఈజీగా ఉండదు నాకు. అందుకనే చాలా వరకు కామెంట్స్ అనేవి పాస్ చేస్తూ ఉంటాను. చాలా మంది యూట్యూబ్ లో సక్సెస్ అయిన వాళ్ళు చెప్తూ ఉంటారు, యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు చాలా బోల్డ్ గా ఉండాలంట, చాలా స్ట్రాంగ్ గా ఉండాలంట. ఏమోలేండి, ఇదంతా మనకెందుకు గాని, ఒక్కసారి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ముగ్గులేయడం అంటే ఇష్టం ఎలా ఉంటదో, మెహందీ పెట్టడం అంటే ఇష్టం ఎలా ఉంటదో, వీడియోస్ పెట్టడం కూడా అలాగే మారిపోయిందండి బాబు. ఇంతవరకు మనం యూట్యూబ్ లో సక్సెస్ అయింది లేదు గాని, చూద్దాం ఈ యూట్యూబ్ ప్రయాణం ఎంతవరకు తీసుకెళ్తుందో. మీరేంటండి ఇంతసేపు అలా చూస్తూనే ఉంటారా? వీడియోకి ఒక లైక్ చేయరా? రోజు నిద్రలేయంగానే బ్రష్ చేయడం ఎలాగో యూట్యూబ్ లో వీడియోస్ పెట్టడం కూడా అలాగేనండి బాబు. ఇట్స్ అన్ అబ్బబ్బా, నీ సోది ఎక్కువైపోయిందే బాబు. పచ్చడి ఎలా చేయాలో చెప్పడం ఆపేసావు. చెప్తానండి. అవన్నీ దంచుకున్న తర్వాత ఈ గోంగూర కూడా వేసి బాగా దంచుకోవాలి. చాలా వేడి వేడిగా పొగలొస్తుంది కదా, కొంచెం చల్లారిందాకా ఆగొచ్చు కదా అనుకుంటున్నారా? అది చల్లారేదాకా నేను ఆగాను అనుకోండి, ఇప్పటిదాకా తీసిన వీడియో అంతా వృధా అయిపోతుంది. ఇదంతా అయ్యే వరకు మా వాడు నిద్రపోయాడంటే గ్రేట్ అండి బాబు. అస్సలు సరిగానే పడుకోడు. డే టైమ్స్, నైట్ టైం మాత్రం బానే పడుకుంటాడు. అందువల్ల నాకు కూడా కొంచెం నిద్ర ఉంటుంది. డే టైమ్స్ లో నేను అస్సలు పడుకోలేను. నాకు నైట్ టైం అయినా నిద్ర ఉండకపోతే నేను అసలు మనిషిలాగా ఉండనేమో. నిద్ర లేకపోతే బాడీ కూడా చాలా ఎఫెక్ట్ అయిపోతుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి మళ్ళీ. అందుకనే మా వారు నైట్ టైమ్స్ నన్ను అస్సలు నిద్ర మేల్కొనివ్వరు. వీడియో ఎడిట్ చేసుకుంటున్నా సరే వచ్చి పడుకోమంటారు. హెల్త్ ఇంపార్టెంట్ ఫస్ట్, వీడియోస్ అవన్నీ తర్వాత అంటారు. నాకేమో డే టైమ్స్ లో వీడియో ఎడిట్ చేసుకోవడానికి ఫుల్ డిస్టర్బెన్స్ గా ఉంటుంది. ఈ గోలంతా ఎందుకు లేని రోజు ఏదో ఒక షార్ట్ పెట్టి ఊరుకుంటాను. స్పూన్ తో తీసి చూపించాల్సింది బాగా కాలిపోతుంది. కొంచెం సేపటి తర్వాత ఇలా వచ్చింది పచ్చడి. చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకున్నా వేసుకోకపోయినా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేస్తారు కదా, మీకు నచ్చింది అనుకుంటున్నాను. వెళ్తూ వెళ్తూ లైక్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు.